సార్ మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? సంతకం పెట్టండి సార్. సార్ ఆ ఫోటో మీ అబ్బాయి గారిదా అండి? అవును. మీ అబ్బాయి గారు లాయరా అండి? ఆ పక్కన చూడు. మీకు ఇద్దరా అండి? రెండో ఆయన నావీయా అండి? ఆ పక్కన చూడు. డాక్టర్ గారు కూడా మీ అబ్బాయేనండి? అయ్య బాబోయ్, మీకు మొత్తం ఎంతమంది అండి? ఒక్కడే. ఒక్కడేనా? మరి ఆ ఫోటోలన్నీ? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు. అవును సార్, ఈ రోజే డ్యూటీ ఎక్కాను. అందుకే మా వాడు అవతారాలు తెలియకుండా అలా అడుగుతున్నా. మా వాడు రోజుకు ఒక వేషం వేసే ఎన్టీ రామావతారం, పరుసు నిండా డబ్బులు వేసుకెళ్లి తగలేసుకొచ్చే పరశురామ అవతారం, పని పాట లేకుండా తిరిగే వరహ అవతారం, ఎన్ని తిట్టినా బుద్ధి రాని బుద్ధ అవతారం. అంత గొప్పరా అండి? ఇంతకీ ఏం చదివారండి? బిఏనా ఎంఏనా? ఏవీ కాదు, నిశాని. అంటే ఏలు ముద్దరా అండి? గట్టిగా రొకయ్యా, వాళ్ళ అమ్మిందంటే కొరకంచి పుచ్చుకొస్తుంది. ఎవడండి అది? అయ్య బాబాయ్, నేనేమన్నా తల్లు. ఎందుకండి ఈ పోస్ట్ అబ్బాయి అలా పారిపోతున్నాడు? ఈ ఊరు కొత్తగా వచ్చాడు, నీ సంగతి తెలియక భయపడుతున్నాడు. 4 రోజులు పోయాక నీ సంగతి తెలుసుకుని భయపడతాడు. సర్లేండి. సరే గాని చేతిలో ఆ కొరకంచి. అయ్యో, నా మతి మరపు చూడండి. ఏమండి, అబ్బాయిని చీవ కొట్టిందండి. ఆ పుట్ట ఎక్కడుందో వెతికి దాన్ని తగలెడదామని. ఏమిటి నీ కొడుకుని చెం గుట్టిందా? అవునండి. నీ సంగతి తెలిసి కూడా గుట్టిందా? ఎంత ధైర్యం. ఎంతకీ దొరగారేం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారండి. కాసేపట్లో ముస్తాబై వస్తాడు. వస్తారు. వారు పన్నీటి స్నానాలు, గంగిరెద్దు ముస్తాబులు ముగించుకొని సంకల నిండా పిచ్చిగారితో సెంట్లు కొట్టుకుని టిప్పు సుల్తాన్ కొడుకులాగా తిప్పుకుంటూ వచ్చే వరకు ఇక్కడ మాకు టిఫిన్లు కాఫీలు ఏ ఉండవన్నమాట. మరీ మీ చోద్యం. ఏమండి, చంటివాడు తినకుండా మన తింటే ఏం బాగుంటుంది చెప్పండి? మీతో మాట్లాడుతుంటే ఒరే పుల్లయ్య, ఆ చెవుల పుట్ట ఎక్కడ్రా? ఇదిగో వస్తాను, ఉండండి. ఇవాళ చెవుల పుట్ట వదలదు, ఎప్పుడో మాకు. మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు. అరే అవునా? ఏమిటో ఆయన చేతస్తాం. అఘోరించవులే, అత్తలు అమ్ముకున్న వాళ్ళగా డ్రెస్సులు ఉన్నాం. అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫుల్లాగా అలాంటి డ్రెస్ వేస్తాడా? అమ్మా చాలా ఊరుకోండి. అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది? ఎవ్వరు వేసుకుని రంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్ర రాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే. ఓహో, మరి ఆ కిరీటం వదిలేసావే, దాన్ని కూడా పెట్టు. ఏం వద్దులేండి, ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరవు. నువ్వు తిన్నా అన్నా, నువ్వు తిను. అయ్యో 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 అయ్యో, ఊసే నాన్న, ఊసేమంటుంటే ఊసేమా. రంగమ్మ బుద్ధి లేని గాడిద, రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు. ఎందుకురా ఊసావు? అమ్మ ఊసేమంది ఊసేశాను. ఎందుకే ఊసేమన్నా? ఎందుకేంటండి? అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినపడలేదా? వినపడితే అందుకే ఊసేమన్నాను. రాయి కొరికింది వాడు కదా, నేను. ఇదిగో చూడు. మీరా? ఇంకా నా కొడుకేమోనని ఎంత కంగారు పడిపోయాను. నువ్వు తిన్నా, కాస్త నెయ్యేనా? త్వరగా తిను, మోటార్ సైకిల్ రెడీగా ఉంది. ఆయనతో ఏం మాట్లాడకే, నువ్వు బయట. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాజా? నాన్న డబ్బులేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలా నీకు డబ్బు? ఏం చేసావని, ఏం పుట్టావని డబ్బు ఇవ్వాలా నీకు? డబ్బు ఇవ్వాలా తెలిసిన వాడికి డబ్బు ఇవ్వాలరా? ఏనాడైనా ఆ చేతితో గుప్పిడ బట్టి పిచ్చావా? ఆ కాలుతో ఒక్కసారైనా చేతి తొక్కావా? పండిన చేతి తొక్కితే పాడైపోదు అంటే. మీ అమ్మ నెత్తిరెక్కించుకుని పాడు చేసిందిరా నిన్ను. చాలండి సమడా, రోజుకి ఒకసారైనా వాడితో గొడవ పడితే గానీ రోజు గడవదా నీకు? ఏమే, నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోయి నేను చెప్తుంటే వాడిని వెనకేసుకొస్తావంటే? ఇలా జులాయి వెధలాగా తిరుగుతుంటే రేపు ఎందుకైనా పనికొస్తాడా వాడు? ఏమిటండి, నా బిడ్డ ఏమంత జులైగా తిరుగుతున్నాడని? వాడేమైనా తాగి తొందరగా ఆడుతున్నాడా లేదా సానికొప్పులు దూరాడా? ఈ కాలంలో 6 ఎకరం పొలం ఉన్నవాడు కూడా కాళ్ళు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నా కొడుకు మాత్రం కాళ్ళు జోళ్ల మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు కళ్ళ మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. నాన్న కొడుకులా గర్వంగా తలెత్తుకుని ఇంట్లో నుంచి బయటకెళ్తున్నాడు. అమ్మ కొడుకులా తల వంచుకుని గౌరవంగా ఇంటికి వస్తాడు.
ఇన్నేళ్ళు వచ్చినా బరువు బాధ్యతలు తెచ్చుకోకపోతే ఎలా రేపు పెళ్ళయి పెళ్ళం వస్తే అన్ని తెలుసుకుంటాడులేండి. అవతల ఆలస్యం అయిపోతుంది, డబ్బులు ఇవ్వండి. ఇరవై తాళాలు కనపడలేదు. ఆహా, కనబడలేదా? ఆ. నేను వెతుకుతాను, ఉండండి. ఏయ్, డబ్బులున్నాయా? డబ్బులున్నాయి. ఆహా, జేబులో డబ్బులు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ఎందుకంటే వాడితో అనవసరంగా పేచి పెట్టుకుంటారు. తీసుకో, అయిపోతుంది. కానీ కానీ మెల్లి మెల్లిగా నాన్న, మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య! అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టాడు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావుట? ఆడు చెప్పాడండి. ఆ. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిడతగడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటండి. ఆడు కుక్క నట్టుకుని కరిచేస్తానండి. ఆ? ఆయ్. ఛీ! సంతోషించా గాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ కానీ ఏం నాన్న, ఏమైంది నాన్న? నా గొలుసు నా గొలుసు ఇదిగో, గొలుసుందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ ఇక్కడ, ఇక్కడ. పెట్టుకో, పెట్టుకో. అయ్యో, నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. ఒరేయ్, గొడుగు సరిగ్గా పట్ట. బాబు పట్టు, ఎంత అలాగే. సరిగ్గా పట్టు. అలాగే అమ్మ. బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. మడతలో కిడతా. మెల్లిగళ్ళు నాన్న. ఎరా నరసింహం వస్తాడంటావా? వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే, ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆరు చెట్టు కూర్చుంటాడు. అన్నయ్య, నువ్వు కాస్త బెంకంగా ఉండు. నీ తరఫున నేను మాడతాను కదా. అలాగే. రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకు ఎదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? ఐ! అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి, ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు. ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? ఒరేయ్ తాతయ్య! అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పన్న మాటలు. చేసిన ఎదవ పంచాలు నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. నార్మల్! చేసిన ఎదవ పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఒరేయ్, ఒరేయ్! ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది, నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒరేయ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో. ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అయ్యారు అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఆ, ఆ. ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డా. ఇక మరి వెళదా పద. ఇదిగో నరసింహ గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. అయ్యి బాబాయ్, ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నోర్మోయ్, నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తున్నావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. పద. రండి రండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. టరటటటం, టరటరటటం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. ఆ పేడ, ఆ పేడ. రే తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో
ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రేయ్, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మడతలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తానండి. అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే. ఒకటో తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్, ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంట? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. చాహ. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద ఓ పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, ఆ. సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా చెప్పి తీసుకో. ఇదిగో తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. అంతే. వెళ్ళు. ఎలా? ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఓహో, నువ్వు దారి ఆపము. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడిద గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా. మన్మధుడా అతి సుందరుడా నిన్ను చూచిన ఆ గనుడు అక్క ఎవరే అతగాడు. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు పళ్ళాలట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తుంది వరలచ్చమ్మ. రాజా, అల్లుడు, రాజా, అల్లుడు, రాజా. ఏమిటిదంతా? అల్లుడు, మీ నాన్న తన కొడుకు కాదన్నా నువ్వే నా అల్లుడు అని నేనంటాను. నువ్వు ఆయన నాన్న అని పిలవకపోయినా నన్ను మావా అని పిలువు, నీ కాళ్ళు గడుగుతాను. ఊరుకుంటే కాళ్ళు చేతులు కడితే ఏం బాగుంటది? నువ్వు నోరు మీరా రాజా. మనకెంత డబ్బున్నా ఆప్యాయతలను కొనుక్కోలేం కదా. పట్నం మోజులో పడి అది అవతల చేసుకోకు. మనం అయిన వాళ్ళం. ఏది ఒక్కసారి నీ నోరారా నన్ను అత్తయ్యా అని పిలువు నాయనా. ఏంటమ్మా పిలిచేది? మడతలో కెడతా. ఏయ్, నీ ముంత కాసేపు మోస్తావా? ఆ మాట ఏదో తొందరగానే బాబు. నీ పెళ్లికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు చదివించేస్తాం. ఇత్తడి పళ్ళాలంటావేంటదినా? ఈ మొత్తప్పాలే గాని వెండి పళ్ళాలే చేయించవా ఏంటి? ఎలా ఉండేదాన్ని ఈ పళ్ళాలు మోసి మోసి సగం అయిపోయాను. అవును బాబు, ఏ ముహూర్తాన్ని పళ్ళాలు అమ్మడంలో ఇరుక్కున్నావో గాని ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోకువైపోయావు. ఇన్నాళ్ళు ఎంటబడి అరిసి ఊరుకునేవి ఇప్పుడు మీద పడి రెక్కేస్తున్నాయి. చాలా ఊరుకో. ఎవరైనా వింటే నిజం అనుకుని నవ్విపోతారు. ఏమిటండి అలా చూస్తారు? మనకి మనమే మధ్యవర్తలం. తాంబూలం అందుకుని బాబుకి ఇవ్వండి. అట్టాగే ఇవ్వే. ఇదిగో బాబు. ఆగండి. నా ఇష్టాలు తెలుసుకోకుండా ఈ బలవంతపు తాంబూలాలేమిటి? అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. పిన్ని, అయ్యో అమ్మా, ఏమైంది? ఏమే బుద్ధుందా నీకు? ఇలా ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం తిప్పుతావో ఈ తాంబూలాలు పట్టుకుని? మే సచ్చి మమ్మల్ని కాటికీడ్చేదాకా. సర్లేమ్మా, మాకు సిగ్గుంది. ఇంకా ఎందుకు ఈ దరిద్రం? పదండి పోదాం. మ్మ్. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.